అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వ్లాగ్స్ విత్ దేవిక. సో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా, మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది అసలు ఏంటి అని చెప్పి చూసి ఓపెన్ చేశారు కదా క్యూరియస్తో. సో మీరు చూసినట్టే నేను జెన్యున్గానే చెప్తా. నా లైఫ్లో నాకు రిజల్ట్ జెన్యున్గా 100% వచ్చింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నా. సో మీరు క్లియర్గా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రాసెస్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో నేనైతే ఈజీగానే ఉంటుంది, ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. సో ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేయాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎట్లా స్టోర్ చేసుకోవాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. నాకైతే ఇంట్రో మా వయసు తీసింది, నా ట్రైపాడ్ ఇరిగిపోయింది కదా, తీయడానికి ఎవ్వరు లేరు. నేనైతే ఏమైనా డొక్కులు రాళ్ళు పెట్టుకుని తీసుకోవాల్సి వస్తుంది. ఇట్లా లాంగ్ వీడియో ఏదైనా తీయాలి అని అంటే ఇప్పుడు మా వయసు బంగారం ఉంది కాబట్టి తోడు నాకు తీసిందనమాట. అదనమాట సంగతి. సో ఫస్ట్ అయితే ఫ్లాక్స్ సీడ్స్ని మనం ఒక బౌల్కి తీసుకోవాలి. నేను ఇది ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ యూజ్ చేశాను. అప్పుడు యూజ్ చేసినప్పుడు బాగానే హెయిర్ ఫాల్ అనేది రిడ్యూస్ అయింది. బట్ ఇంకా నాకు ఎట్లా అంటే బద్ధకం అనేది వచ్చేసింది అనమాట. మార్నింగ్ ఎప్పుడో 7కి కాలేజ్కి వెళ్ళిపోతాను నేను, మార్నింగ్ 8కి వస్తా. ఇంకా టైంకి వచ్చిన తర్వాత ఇట్లా హెయిర్ కేర్ కానీ స్కిన్ కేర్ కానీ చేసుకోవాలంటే చాలా బద్ధకంగా ఉంటుంది. మోస్ట్లీ నాకైతే చాలా బద్ధకం. సో ఇవే అనమాట. నేను చెప్పాను కదా ఒక సీడ్స్ నుంచి ఆ జెల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాము అని చెప్పి. సో ఇవే ఆ సీడ్స్ అనమాట. ఇవి ఎలా ఉంటాయంటే ఉల్వలు ఉంటాయి తెలుసా మీకు, వినాయక చవితికి పెడతారు. సో అట్లా ఉంటాయి అనమాట. మీరు ఏ స్టోర్స్ ఫ్లిప్కార్ట్ కానీ మీషోలో కానీ ఎక్కడైనా ఆన్లైన్లో అయితే దొరుకుద్ది. మేబీ కొన్ని కిరాణా షాప్లో కూడా ఉండొచ్చు. మా ఊళ్ళో అయితే దొరకలేదు. నేనైతే ఇది మీషో నుంచి పర్చేస్ చేశాను. ఇఫ్ ఎనీవన్ ఎవరికైనా కావాలి అని అనుకుంటే కమెంట్స్లో చెప్పండి, నేను ఖచ్చితంగా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో మీకు కామెడీ విషయం కూడా చెప్పాలి. ఫస్ట్ నేను యూట్యూబ్లో చూసినప్పుడు ఇవి ఫ్లాక్స్ సీడ్స్ అంటే ఆల్మోస్ట్ 100% ఉలవల్లా ఉంటాయన్నమాట. సో నేను ఫస్ట్ వెళ్ళి షాప్కి వెళ్ళి ఒక 10 రూపీస్ ఉలవలు తెచ్చేసుకొని మరగబెట్టేసుకుంటే ఉలవలు అనేవి బ్రౌన్ కదా, ఇవి అట్లనే ఉంటాయి. బట్ ఇది వైట్గా జెల్ వస్తుంది, అది మాత్రం బ్రౌన్. ఎంత మరగబెట్టినా జెల్గా ఫామ్ అవ్వట్లే. సరే ఇట్లనే ఉంటుందేమో అని చెప్పేసి ఒక కప్లోకి తీసేసుకొని కాటన్ తీసేసుకొని జుట్టుకు పెట్టేసుకున్నా. అందరూ అడుగుతున్నారు ఏంటంటే ఇట్లా ఇవి ఒక టీ అనమాట. సో దీన్ని మరగబెట్టుకుని జుట్టుకు రాసుకుంటే జుట్టు ఊడదు, ఇట్లా అట్లా అని చెప్పిన రాసుకున్న తర్వాత ఇంకా కొంచెం బాగా. సో ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో వాటర్ అనేది వేసుకోవాలి. నేను ఆల్రెడీ రసమల్లై ఈ గిన్నెలోనే చేశాను అనమాట. ఇలాంటివి మాకు ఒక 3 గిన్నెలు ఉన్నాయి. బొగ్గుమని వచ్చింది. సో నేను అందుకే వేడెక్కక ముందే వాటర్ అనేది వేసేసాను, ముందు జాగ్రత్త. ఒకసారి దెబ్బ తింటే మంచిగా అవుతుంది కదా. సో తగినంత వాటర్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇట్లా చూపించు ఇద్దరా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో వాటర్ని అయితే వేసేసుకున్నాను నేను. ఈ ఫ్లాక్స్ సీడ్స్ అంటే తెలుగులో అవిసె గింజలు అని అంటారు అనమాట. సో దీనివల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవి పౌడర్ చేసుకొని వాటర్లో ఎర్లీ మార్నింగ్ తాగితే క్యాన్సర్ ఉన్న వాళ్ళకి రిడ్యూస్ అవుతుంది, కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు యూజ్ చేయొచ్చు. అండ్ ఇవి లడ్డూస్ కూడా చేస్తారనుకుంటా. నేనైతే మినీ ఇంటి రుచులు యూట్యూబ్ ఛానల్ ఉంటారు కదా, సో వాళ్ళ దాంట్లో చూసా, వాళ్ళు కూడా ఇంట్రడ్యూస్ చేశారు కొత్తగా. సో వీటితో లడ్డూస్ కూడా చేశారు. ఇవి చాలా యూజెస్ ఉన్నాయి. మీరు కావాలి అంటే ఒకసారి నెట్లో సెర్చ్ చేయండి, మీకే అర్థమవుతుంది దీని యొక్క యూజెస్ అనేవి. సో ఇప్పుడు వాటర్ అయితే బాయిల్ అయిపోయింది, మ్యాటర్ అయితే అది కాదు. సో ఈ బాయిల్ అయిపోయిన వాటర్లో మనం అయితే ఈ ఫ్లాక్స్ సీడ్స్ని అయితే వేసేద్దాం. అప్పుడే బాయిల్ అయిపోయింది సో వేసేసాం కదా. సో దీన్ని ఇంకా మంచిగా కలుపుకుంటే వాటర్లో వేసాం కదా, సో ఇట్లా అయితే అయ్యింది. ఒక 5 minutesకి ఒక 3 minutesకి ఆటోమేటిక్గా ఇది ఎట్లా తయారవుతుంది అంటే జెల్ లాగా ప్రిపేర్ అవ్వడం, వైట్గా పైకి రావడం, నురగ లెక్క. సో మన అన్నం వండుకున్నప్పుడు ఎట్లయితే వస్తుందో అట్లనే వస్తుంది అనమాట. సో చూద్దాం, ఇది ఆటోమేటిక్గా అట్లా వస్తుంది. చూసారు కదా, నేను చెప్పాను కదా వైట్ నురగలాగా వస్తుందని. ఇది
సో రెడీ అవుతుంది అనమాట అట్లా జెల్లాగా ప్రిపేర్ అవ్వడానికి. సో ఇంకా మనం అట్లా కలుపుకుంటూ ఉండాలి. మనం కానీ నేను అన్నం పెట్టినట్టు స్టవ్ మీద పెట్టేసి బయటికి వెళ్ళి ఊసలాడుకొని మన పనులు మనం చేసుకున్నాము అంటే ఇది బాగా థిక్గా అయిపోద్ది. మనం అసలు వడకట్టలేము, అసలు వేస్ట్, ఇంకా మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకే మంచిగా కొంచెం వాటరీగా చిన్న జల్లీగా ఉన్నప్పుడే తీసుకుని ఎక్స్ట్రాక్ట్ చేసేసుకొని, అండ్ అలానే ఆ సీడ్స్ని కూడా వేస్ట్ చేయకుండా దాన్ని మిక్సీ చేసేసుకొని హెయిర్ ప్యాక్లో పెట్టేసుకుంటే చాలా బెస్ట్. ఇది వరకు నేను వేస్ట్ చేసి పడేసేదాన్ని, బట్ ఈసారి అట్లా చెయ్యను అనమాట. ఇలాగా ఎసరు పొంగుతుందని చెప్పి, సో ఈ పొంగుతున్నప్పుడే మనం చూసుకోవాలి. ఇట్లా ఉన్నదాన్ని తీసి ఇట్లా చేసుకుంటే జల్లాగా ఇలాగా జిగురులా అనుకుంటుంది. అంటే చూడండి పాకం ఉంటుంది కదా ఇట్లాగా. సో అట్లా అయితే ఇంకా ఆటోమేటిక్గా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడమే. సో అయిపోద్ది ఆల్మోస్ట్ ఇంకొక 2 minutes కంప్లీట్ అయిపోయినట్టే. 90% కంప్లీట్ అయిపోయింది, ఇంకొక 2% మాత్రమే ఉంది. నిజంగానే కలుగుతా చేసింది ఏదో ఒక పెంట జరుగుతుంది. మనం ఏం వంట చేసినా ఏంటో మరి చేయడం స్టవ్కి గిన్నెలకి దేవుడికి ఇష్టం ఉండదేమో. నేను కానీ వంటలు చేస్తా. ఇట్లా ఎప్పుడైతే వీడియోస్ తీసుకుంటానో అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక ఘోరం జరుగుద్ది అనమాట. నేనేమి డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ ఏం కాదు, మామ్ ప్రిన్సెస్ని, డాడ్ లిటిల్ ప్రిన్సెస్ని కూడా. తాట వేస్తుంది అమ్మ పనులు చేయకపోతే, మామూలుగా కాదు. కానీ చాలామంది అనుకుంటారు నాకు వంట వచ్చు అని చెప్తే ఎన్ని తింటారా, కుక్కలు తింటాయా, జనాలు తింటారా అని అటగారంపులు చేస్తారనమాట. ఒరిజినల్ స్లాంగ్ వచ్చేస్తుంది. యాక్చువల్లీ కాలేజ్లోకి డిఫరెంట్ పీపుల్స్ రావడం వల్ల ఒక్కొక్కరు స్లాంగ్ విని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ స్లాంగ్ లాగా అయిపోయి వచ్చేస్తుంది నాకు. ఎక్కడెక్కడలో వస్తారు కదా ఫ్రెండ్స్, సో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ స్లాంగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఆల్మోస్ట్ ఇట్స్ డన్ అనమాట. సో మన ఫ్లాక్ సీడ్స్ జెల్ అయితే ప్రిపేర్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి తీసుకువెళ్ళి ఎక్స్ట్రాక్ట్ చేయడమే. ఆపై చూస్తున్నారు కదా ఇలా ఉంది. సో తీగలాగా వస్తుంది, చూసారు మీరు, కలబోతుంది. ఇట్లా తీగ లెక్క రావాలన్నమాట. సో ఇట్లా వస్తే అయిపోయినట్టే. సో ఇక్కడ మీరు చూసారు కదా జెల్ అనేది ఎలా వచ్చింది అనేది. చూడండి ఇట్లా జెల్లీగా ఫామ్ అవ్వలేదు కాబట్టి నాకు ఈజీగానే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి అవుతుంది. ఇది యూజ్ చేయాల్సిన అంత అవసరం లేదనమాట. సో ఇక్కడ చూద్దాం రండి, ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. ఇక్కడ దీన్ని చూపించు. చల్లారిన తర్వాత ఏమన్నాను, చల్లారింది, చాలా వేడిగా ఉంది అది. సో ఇది కొంచెం ఈ లిక్విడ్ ఈ జెల్ అనేది కొంచెం కూల్ అయిన తర్వాత మనం స్టోర్ చేసుకునే బాక్స్ అనేది ప్లాస్టిక్ దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు, అండ్ అలానే గాజు దాంట్లో కూడా స్టోర్ చేయొచ్చు. ఏదైనా ఒక 1 week అంతే, అంతకు మించి ఎక్కువ స్టోర్ చేయకూడదు. అండ్ ఇది ఫ్రిడ్జ్లో మాత్రమే స్టోర్ చేస్తే ఆ 1 week కూడా ఉంటుంది. లేదు మనం బయట పెట్టామంటే ఒక 1 or 2 daysలో ఖచ్చితంగా పాడైపోద్ది. ఆ ఫ్రిడ్జ్లో కూడా 7 days కన్నా ఎక్కువ స్టోర్ చేసి మీరు యూజ్ చేయకండి. మీకు ఆటోమేటిక్గా అది పాడైన స్మెల్ కానీ ఆర్ఎల్స్ పైన కలర్ చేంజింగ్ కానీ మీకు ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. గింజలు వచ్చేస్తున్నాయా? సో నేను కొంచెం త్వరగా తీసేయడం వల్ల స్టవ్ పై నుంచి నాకు కొంచెం బాగుండే, కొన్ని పడ్డాయి. ఇట్స్ ఓకే, పర్లేదు, ఏం కాదు, దాని నుంచి వచ్చిన జల్లే కాబట్టి. సో ఇంకొక కాసేపు ఒక 2 minutes కానీ మనం స్టవ్ పైన ఉంచుంటే ఇగో ఇట్లా దీనికి ఎట్లా ఉండిపోయి వస్తుందో అట్లా అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాల్సిన అవసరం ఉండే, ఇది రాదు మ్యాక్సిమం. సో జెల్ కదా వచ్చిన దీనికే ఉండిపోద్ది, బయటికి వచ్చినా బయట నక్కే ఉండిపోద్ది, ఎందుకంటే జెల్ కదా, వాటరీ కాదు కదా. సో మన జెల్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో చూడండి ఇగో ఇట్లా ప్రిపేర్ అవుతుంది అనమాట. ఇంకో ఇట్లా జెల్లీగా వస్తుంది, జెల్లీలు కొనుక్కుంటాం షాప్లో. సో అట్లా అయిపోద్ది అనమాట.
సో నేను ఆల్రెడీ చెప్పాను దీన్ని ఎక్కువ రోజులు స్టోర్ చేయకూడదు, 7 days నుంచి స్టోర్ చేయకూడదు, అది కూడా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి. బయట స్టోర్ చేస్తామంటే 1.5 డేలో ఖచ్చితంగా స్మెల్ అనేది వచ్చేస్తుంది, బ్యాడ్ స్మెల్. లాస్ట్ టైం నేను అలానే చేశాను తెలియక. సో ఈసారి తెలుసుకొని మంచిగా చేసుకుంటున్నా, చాలా బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. సో నేను మీకు కన్సిస్టెన్సీగా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. నేను ఇది యూజ్ చేసిన తర్వాత వీక్లీ ట్వైస్ యూజ్ చేస్తాను. యూజ్ చేసిన తర్వాత నా హెయిర్ గ్రోత్ ఎలా ఉంది, హెయిర్ ఫాల్ తగ్గిందా లేదా అని చెప్పేసి. ఇదేం ప్రమోషన్లా కాదు లేదా ఫేక్గా వ్యూస్ కోసం అయితే అస్సలనే కాదు, నిజంగా నాకైతే వర్కౌట్ అయింది. సో అందుకనే నేను చెప్తున్నా. అంటే ఇప్పుడున్న జనరేషన్లో మనం తీసుకున్న ఫుడ్కి అన్నింటికి మనం జర్నీ చేయడం వల్ల, ట్రావెల్ వల్ల, ఆ డస్ట్కి, ఆ పొల్యూషన్కి, మనం తీసుకున్న ఫుడ్కి, సో ఇవన్నిటి వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువ వస్తుంది, స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ వస్తుంది, హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ వస్తుంది. సో అవన్నీ రిడ్యూస్ అవ్వడం కోసం ఇదైతే బెస్ట్ అనమాట. ఎట్లాంటి కెమికల్స్ యూజ్ చేసిన సీరమ్స్ కానీ ఇంకేమైనా ఇట్లా చెప్తారు కదా రోజ్ మేరీ వాటర్ అని చెప్పి, ఇవన్నీ నాకైతే అసలు నమ్మబుద్ధి కాదు. సో ఇదైతే మనమే ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఈ జెల్ని కూడా అమ్ముతారు, పర్పుల్ యాప్లో ఉంటుంది ఈ ఫ్లాక్సీడ్ జెల్ అని చెప్పి. కానీ వాళ్ళు స్మెల్ అనేది రాకడానికి ఏదో ఒకటి యూజ్ చేసే ఉంటారు కదా. సో అట్లా ఏం యూజ్ చేయకుండా మనం ఈ సీడ్స్ కొనుక్కొని ఒక్కొక్కసారి కొంచెం కొంచెం వేసుకొని కొంచెం కొంచెం ప్రిపేర్ చేసుకుంటే 1 weekకి సరిపోయేలాగా అలా ప్రతిసారి సరిపోతుంది. సో మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి కమెంట్స్లో చెప్పండి ఒక 1 week అయిన తర్వాత మీ హెయిర్ ఫాల్ అనేది రిడ్యూస్ అయిందా లేదా అని చెప్పేసి. సో థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు. అదే మీ చిట్టి చేతులతో చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేయండి వీడియో ఎలా అనిపించిందో. అదే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. బాయ్.